అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథని రచించిన వారు భూలక్ష్మి గారు. ఆ రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంది. కానీ సిరి మనసులో మాత్రం తుఫాను రేగుతోంది. కిటికీ గుండా వచ్చే వెన్నెల గదిలోని మల్లెపూల వాసనను మోసుకొస్తోంది. కానీ ఆ వాసన ఆమెకు ఊపిరాడనివ్వడం లేదు. ఎర్రటి పట్టు చీర, మెడ నిండా ఆభరణాలు, చేతులకు పారాని. పెళ్లి కూతురిగా సిరి దేవకన్యలా ఉంది. కానీ ఆమె కళ్ళల్లో మెరుపు లేదు. కేవలం భయం మాత్రమే ఉంది. తలుపు తెరుచుకున్న శబ్దం. విజయ్ లోపలికొచ్చాడు. అతడి అడుగుల్లో ఒక రకమైన గర్వం, అంతకంటే ఎక్కువగా క్రూరత్వం ఉన్నాయి. తన తండ్రి ఆశీర్వాదంతో ఎంతో వైభవంగా జరిగిన పెళ్లి ఇది. కానీ విజయ్ తన తండ్రిని చూసిన చూపులు సిరిని ఇప్పటికీ వణికిస్తున్నాయి. విజయ్ మెల్లగా సిరి దగ్గరకొచ్చాడు. ఆమె గడ్డాన్ని తన వేళ్లతో బలంగా పట్టుకుని పైకెత్తాడు. ఆమె కళ్ళల్లోకే సూటిగా చూస్తూ పెదవులపై ఒక విషపూరితమైన నవ్వును చిందించాడు. ఏంటి సిరి, చాలా భయపడుతున్నావా? ఈ రాత్రి కోసం ఎంత కలలు కన్నావు? నీ రాజకుమారుడు నిన్ను గుండెల్లో పెట్టుకుంటాడని అనుకున్నావా? అతని గొంతులో వెటకారం ధ్వనించింది. సిరి తడబడుతూ, విజయ్ గారు, ఎందుకిలా మాట్లాడుతున్నారు? మనం పెళ్లి చేసుకున్నాం అని అంది. పెళ్లి? విజయ్ పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు ఆ గది గోడలకు తగిలి ప్రతిధ్వనించింది. సిరి, ఇది పెళ్లి కాదు. ఇది నా పగ తీర్చుకోవడానికి నేను వేసిన ప్లాన్. నీ తండ్రి శేఖర్ గారు, ఆయన నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. నా తండ్రి గౌరవాన్ని మట్టిలో కలిపారు. అప్పుడు నేనొక ప్రమాదం చేశాను. ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నీ జీవితాన్ని నాశనం చేస్తానని. ఈ పెళ్లి కేవలం దానికొక ఆయుధం మాత్రమే. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా నాన్న అలాంటివారు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నోర్మి, విజయ్ గర్జించాడు. నిజం నీకు అనవసరం. ఇప్పట్నుంచి నీ ప్రతి నిమిషం నరకంలా ఉంటుంది. నువ్వు ఏడ్చే ప్రతి కన్నీటి చుక్క నా కసిని తగ్గిస్తుంది. ఈ మల్లెపూలు, ఈ వెన్నెల, ఇవేవీ నీకు సంతోషాన్నివ్వవు. ఇప్పట్నుంచి నువ్వు ఈ ఇంట్లో ఒక భార్యవి కాదు, నా పగకు బలి పశువువి. అతను ఆమెను విసిరి కొట్టినట్టుగా మంచం మీదకు తోసేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. సిరి అక్కడే కుప్పకూలిపోయింది. ఆమె వేసుకున్న ఆభరణాలు ఇప్పుడు సంకెలలా అనిపిస్తున్నాయి. అగ్నిసాక్షిగా తన చేయి పట్టుకున్న భర్త తన జీవితాన్ని అగ్నికుండం చేస్తానని చెప్తుంటే ఆమె గుండె తరుక్కుపోయింది. కానీ సిరి ఒక సాధారణ ఆడపిల్ల కాదు. ఆమె మనసులో ఒక నిశ్చయం ఏర్పడింది. ఆయన కోపం వెనుక ఏదో పెద్ద గాయం ఉంది. నా మీద పగతో ఆయన తనని తాను దహించుకుంటున్నారు. పెళ్లి అనే బంధానికి ఉన్న శక్తితో ప్రేమే ఆయుధంగా ఆయనను మార్చుకుంటాను. నా కాపురాన్ని కూల్చుకోను. తెల్లవారుజాము అవుతోంది. విజయ్ బాల్కనీలో సిగరెట్ తాగుతూ ఇంకా తన పగలోనే మునిగిపోయి ఉన్నాడు. సిరి మెల్లిగా లేచి కళ్ళు తుడుచుకొని వెనుకకు వెళ్ళి నిలబడింది. మీరు నన్ను ఎంత ద్వేషించినా పర్వాలేదు విజయ్ గారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ రోజు నుండి నేను మీ భార్యను. ఆ బంధానికున్న గౌరవాన్ని నేను కాపాడుకుంటాను. మీరు నా మీద కురిపించే ద్వేషాన్ని కూడా నేను ప్రేమిస్తాను. మిమ్మల్ని మార్చే వరకు నేను వదలను. విజయ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. ఆమె కళ్ళల్లో భయం పోయి ఒక స్థిరత్వం కనిపిస్తోంది. అది అతడికి మరింత చిరాకు తెప్పించింది. చూద్దాం, నీ ఓపిక ఎంతో, నా పగ ఎంతో అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆరంభమైన ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? పగ లేక ప్రేమ? సూర్యుడు ఉదయించాడు. కానీ సిరి జీవితంలో వెలుగులు నింపడానికి కాదు, కొత్త సవాల్ను విసరడానికి అన్నట్టుగా ఉంది. రాత్రంతా నిద్రలేని కళ్ళతోనే సిరి లేచి స్నానం చేసి ఇంటి కోడలిగా తన బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమైంది. ఆమె ముఖంలో అలసట ఉన్న ఒక రకమైన ప్రశాంతతను అలుముకుంది. కింద హాలులో విజయ్ తన తల్లి సుమిత్రమ్మతో కలిసి కూర్చొనున్నాడు. సుమిత్రమ్మకు సిరి అంటే ఇష్టమే. కానీ తన కొడుకు మనసులో ఏముందో ఆమెకు తెలియదు. సిరి మెల్లిగా అడుగులు వేసుకుంటూ కిందకు వచ్చి అత్తగారి కాళ్ళకు నమస్కరించింది. చల్లగా ఉండు తల్లి, రా కాఫీ తాగుదువుగాని అని అంది సుమిత్రమ్మ ప్రేమగా. కానీ పక్కనే ఉన్న విజయ్ పేపర్ చదువుతూ, అమ్మా, ఈ ఇంట్లో ఎవరికి ఏ హోదా ఉండాలో నేను నిర్ణయిస్తాను. తనకి కాఫీ ఇచ్చి నెత్తిన ఎక్కించుకోకు అన్నాడు కటువుగా. సిరి ఏమీ మాట్లాడలేదు. వంటింట్లోకి వెళ్ళి అందరికీ కాఫీలు, టిఫిన్లు సిద్ధం చేసింది. తన తండ్రి ఇంట్లో యువరాణిలా పెరిగిన సిరి ఇక్కడ పనిమనిషి కంటే హీనంగా వ్యవహరిస్తున్న విజయ్‌ను చూసి మనసులో బాధపడ్డా, బయటికి మాత్రం నవ్వుతూనే ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర విజయ్ టిఫిన్ తింటుండగా సిరి అతడికి వడ్డించడానికి వెళ్ళింది. విజయ్ ఆమె చేతిని విసురుగా నెట్టేశాడు. ప్లేట్‌లోని చట్నీ ఆమె పట్టుచీర మీద పడింది. నేనడగకుండా నా దగ్గరికి రాకు అని చెప్పానా లేదా? అని గర్జించాడు విజయ్. వడ్డించడం నా బాధ్యత విజయ్ గారు అని అంది సిరి నెమ్మదిగా. బాధ్యత గురించి నువ్వు మాట్లాడకు.
మీ నాన్న చేసిన మోసానికి నువ్వు ఇక్కడ బానిసవి మాత్రమే. ఈ రోజు నుండి ఈ ఇంటి పనులన్నీ నువ్వే చెయ్యాలి. పని మనిషిని తీసేశాను. అలాగే సాయంత్రం మా ఆఫీస్ పార్ట్నర్స్ వస్తున్నారు. వాళ్ళ ముందు నువ్వు ఒక ఆదర్శవంతమైన భార్యలా నటించాలి. తేడా వస్తే మీ నాన్న బిజినెస్ సామ్రాజ్యం నా చేతుల్లో ఎలా ముక్కలవుతుందో చూస్తావు అని హెచ్చరించి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు విజయ్. అతను వెళ్ళిపోగానే సుమిత్రమ్మ సిరి దగ్గరకొచ్చి, "ఏమ్మా! విజయ్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? మీ మధ్య ఏమైంది?" అని అడిగింది. సిరి కళ్ళు తుడుచుకొని, "ఏం లేదత్తయ్య. ఆయనకు ఆఫీస్ టెన్షన్స్ అనుకుంటా. అంతా సర్దుకుంటుందిలే" అని అబద్ధం చెప్పింది. తన భర్త పరువును అత్తగారి ముందు కూడా తీయకూడదని ఆమె నిర్ణయం. రోజంతా ఇల్లంతా శుభ్రం చేయడం, వంట చేయడం వంటి పనులతో సిరి అలసిపోయింది. సాయంత్రం విజయ్ చెప్పినట్టుగా అతిథులు వచ్చారు. విజయ్ అందరి ముందు సిరి భుజంపై చేయి వేసి ఎంతో ప్రేమ నటిస్తూ మాట్లాడసాగాడు. "మా సిరి చాలా పద్ధతి గల అమ్మాయి. నా కోసం తను ఎంతలా కష్టపడుతుందో మాటల్లో చెప్పలేను" అంటూ విజయ్ నటిస్తుంటే అతని స్పర్శలో ప్రేమ లేదు. కేవలం పగ తాలూకు వేడి మాత్రమే ఉందని సిరి గుర్తించింది. అతిథులు వెళ్ళిపోయాక విజయ్ ముఖం మళ్ళీ కఠినంగా మారింది. "బాగా నటించావు. నీ రక్తంలోనే ఆ నటన ఉంది. మీ నాన్న కూడా ఇలాగే అందరిని నమ్మించి ముంచేశాడు" అన్నాడు. సిరి ఆ మాటలకు తట్టుకోలేకపోయింది. "విజయ్ గారు, నాన్ననేమనకండి. ఆయన ఏం చేశారో నాకు తెలియదు కానీ ఆయన మంచి మనిషి. మీరు నన్ను శిక్షించండి కానీ నా తండ్రిని కాదు" అంది. విజయ్ ఆమె దగ్గరకొచ్చి ఆమె జుట్టును గట్టిగా పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. "నీ తండ్రి గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఆయన చేసిన పాపం వల్లే మా నాన్న పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. ఆ నొప్పి నీకు తెలియదు. ఆ నొప్పిని నువ్వు అనుభవించాలని" అతని కళ్ళల్లో నీళ్లు తిరగడం సిరి గమనించింది. ఆ కోపం వెనుక ఉన్నది బాధ అని ఆమెకు అర్థమయింది. ఆ క్షణం ఆమెకు అతని మీద కోపం రాలేదు సరికదా, జాలి కలిగింది. విజయ్ ఆమెనొదిలేసి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. సిరి అక్కడే గుమ్మం దగ్గరే కూర్చుండిపోయింది. ఈ గాయం చాలా లోతైంది. దీన్ని ప్రేమతోనే మాన్పాలి అని మనసులో అనుకుంది. రాత్రి 1 అవుతోంది. విజయ్ గదిలో నుంచి ఏదో పడిపోయిన శబ్దం వచ్చింది. సిరి కంగారుగా లోపలికి వెళ్లి చూసింది. విజయ్ మంచం పక్కన కింద పడి ఉన్నాడు. పక్కనే మందు బాటిల్. అతిగా తాగడం వల్ల అతను స్పృహ తప్పాడు. సిరి అతన్ని కష్టపడి పైకి లేపి మంచం మీద పడుకోబెట్టింది. అతని తల నిమురుతూ, "మీరెంత పగ పెంచుకున్నా మీ మనసులో ఎక్కడో ఒక మూల మంచితనం ఉందని నాకు తెలుసు విజయ్. మిమ్మల్ని నేను మార్చుకుంటాను" అని కన్నీళ్లతో ఒట్టు పెట్టుకుంది. మరుసటి రోజు ఉదయం విజయ్ కళ్ళు తెరిచేసరికి సిరి తన తల దగ్గరే కూర్చొనుంది. అతని తలనొప్పి తగ్గడానికి ఆమె తెచ్చిన వేడి కాఫీ వాసన గది అంతా కూడా వ్యాపించి ఉంది. ఉదయం వెలుతురు గదిలోకి మెల్లగా ప్రవేశిస్తోంది. విజయ్ కళ్ళు తెరిచేసరికి తన తల మీద ఎవరో మెత్తని స్పర్శ తగిలినట్టు అనిపించింది. చూస్తే సిరి తన తల పక్కనే కూర్చొని తడిగుడ్డతో అతని నుదుటిని తుడుస్తోంది. రాత్రి అతిగా తాగడం వల్ల వచ్చిన తలనొప్పి ఆమె సేవతో కాస్త ఉపశమించినట్టుగా అనిపించింది. "ఎవరు నిన్ను లోపలికి రమ్మన్నారు" అన్నాడు విజయ్ గొంతులో ఇంకా ఆ మత్తు, కోపం కలగలిసి ఉండగా. సిరి భయపడలేదు. ఆమె అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "అడగడానికి ఇది వేరే ఇల్లు కాదు విజయ్ గారు. నా భర్త గది. మీకు తలనొప్పిగా ఉందని కాఫీ తెచ్చాను తాగండంది." విజయ్ ఆమె చేతిలోని కప్పును తీసుకోబోయి ఉద్దేశపూర్వకంగా ఆమె చేతి వేళ్ళని గట్టిగా నొక్కాడు. ఆ స్పర్శకి సిరి ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. విజయ్ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరి మధ్య దూరం అంగుళం కూడా లేదు. "నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావే ఇది నిజమా? లేక మీ నాన్న ఆస్తిని కాపాడుకోవడానికి నువ్వు చేస్తున్న వేషమా?" అని ఆమె మెడ దగ్గర విశ్వాసాన్ని వదులుతూ అడిగాడు. ఆ వేడి సిరిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సిరి వణుకుతున్న స్వరంతో, "ప్రేమకు వేషాలు వేయడం రాదు విజయ్ గారు. అది కేవలం అనుభవించాలి. మీ కళ్ళల్లో పగ ఉంది. కానీ మీ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అది దేనికోసం?" అని అడిగింది. విజయ్ ఒక క్షణం నిశ్శబ్దమైపోయాడు. ఆమె అందం, ఆమె నుంచొస్తున్న మల్లెపూల వాసన అతన్ని మంత్రముగ్ధుడిని చేస్తున్నాయి. తన పగను మర్చిపోయి ఆమెను తన బాహువుల్లో బంధించాలనే కోరిక కలిగింది. కానీ వెంటనే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆమెను విసురుగా పక్కకి నెట్టేశాడు. "వెళ్ళు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో" అని అరిచాడు. సిరి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆమె పెదవులపై ఒక చిన్న గెలుపులాంటి నవ్వుంది. అతని మనసులో తను చోటు సంపాదించుకుంటున్నానని ఆమెకు అర్థమయింది. ఆ సాయంత్రం వర్షం మొదలయింది. కిటికీ బయట ప్రకృతి పరవశిస్తుంటే ఇంట్లో మాత్రం నిశ్శబ్దం తాండవిస్తోంది.
విజయ్ ఆఫీస్ నుంచి వచ్చి బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తున్నాడు. సిరి అతని కోసం వేడి పకోడీలు వేసి అల్లం టీ తీసుకొని వెళ్ళింది. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. లోపలికి రండి అంది. విజయ్ పట్టించుకోలేదు. సిరి కూడా మొండిగా అక్కడే నిలబడింది. అకస్మాత్తుగా ఒక పెద్ద మెరుపు మెరిసి ఉరుము శబ్దం రావడంతో సిరి భయంతో ఒక్కసారిగా విజయ్‌ను గట్టిగా హత్తుకుంది. ఆమె చేతుల్లో ఉన్న టీ కప్పు కింద పడిపోయింది. విజయ్ శరీరం బిగుసుకుపోయింది. తన గుండెలకు హత్తుకొని ఉన్న సిరి గుండె చప్పుడు అతడికి స్పష్టంగా వినిపిస్తోంది. ఆమె తల తన ఛాతీకి తగులుతుంటే అతడిలోని పగ మంచులా కరిగిపోసాగింది. తెలియకుండానే అతడి చేతులు ఆమె నడుం చుట్టూ బిగిశాయి. వర్షపు చినుకులు వారిద్దరినీ తడుపుతున్నాయి. ఆ క్షణకాలం ఆగిపోయినట్టుగా అనిపించింది. విజయ్ ఆమె మొహాన్ని పైకెత్తాడు. వర్షపు నీటితో తడిసిన ఆమె పెదవులు, కళ్ళు అతన్ని ఉన్మాదించేస్తున్నాయి. సిరి కళ్ళు మూసుకుంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టుగా విజయ్ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. వారి శ్వాసలు ఒకదానికొకటి తగులుతున్నాయి. కానీ సరిగ్గా అప్పుడే విజయ్ ఫోన్ మోగింది. అది అతడి అసిస్టెంట్ నుంచొచ్చిన కాల్. సిరి తండ్రి బిజినెస్‌ను దెబ్బతీయడానికి సంబంధించిన అప్డేట్. ఆ ఫోన్ కాల్ విజయ్‌ని మళ్ళీ వాస్తవంలోకి తెచ్చింది. వెంటనే సిరిని వదిలేసి, చూడు సిరి, ఈ వర్షం, ఈ రొమాన్స్ ఏవీ నిన్ను కాపాడలేవు. రేపుదయం మీ నాన్న కంపెనీ షేర్లు పడిపోబోతున్నాయి. అప్పుడు నువ్వు ఏడుస్తూ నా కాళ్ళ దగ్గరే పడి ఉంటావు అని కఠినంగా చెప్పి వెళ్ళిపోయాడు. సిరి అక్కడే తడిసిన బట్టలతో నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లున్నా పెదవుల మీద మాత్రం నవ్వు పోలేదు. మీరు ఎంతగా ప్రయత్నించినా నన్ను ద్వేషించలేరు విజయ్. ఆ స్పర్శలో మీరు చూపించిన ప్రేమ నాకు చాలు. మీ పగను నేనే ఓడిస్తానని మనసులో అనుకుంది. ఆ రాత్రి విజయ్ పడుకున్నాక సిరి తన గదిలోకి వెళ్లి అతడి వైపు ప్రేమగా చూసింది. అతడు నిద్రలో కూడా ఏదో బాధతో నుదురు ముడిచి ఉండడం చూసి మెల్లగా అతడి నుదిటిపై ముద్దు పెట్టింది. ఆ స్పర్శ అతడి నిద్రలో ఒక తెలియని ప్రశాంతతను నింపింది. మరుసటి రోజు ఉదయం విజయ్ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత సిరి ఇల్లంతా సర్దుతూ ఉండగా విజయ్ తండ్రి గది నుండి ఏదో పడిపోయిన శబ్దం వినిపించింది. విజయ్ తండ్రి రఘురామ్ గారు గత 2 ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. ఆయన కళ్ళు మాట్లాడతాయి కానీ నోరు పెగలదు. సిరి కంగారుగా లోపలికి వెళ్లి చూస్తే రఘురామ్ గారు తన పక్కనే ఉన్న ఒక పాత ఫోటో ఫ్రేమ్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తూ కింద పడేశారు. సిరి వెళ్లి ఆ ఫ్రేమ్‌ని చూసి ఆయనను పడుకోబెట్టింది. ఆ ఫోటోలో రఘురామ్, శేఖర్ ఎంతో స్నేహంగా ఇద్దరూ కౌగిలించుకొని నవ్వుతూ ఉన్నారు. రఘురామ్ గారి కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి సిరి మనసు చలించింది. మావయ్య గారు, నాన్నంటే మీకు చాలా ఇష్టమా? మరి విజయ్ గారెందుకు నాన్నను శత్రువులా చూస్తున్నారని అడిగింది. ఆయన దీనంగా ఆమె వైపు చూశారు. ఆ గదిలోని అల్మారాలో ఉన్న ఒక పాత ఫైల్‌ను తన చూపుతో చూపించారు. సిరి ఆ ఫైల్ తీసి చూసింది. అందులో ఒక పాత కంపెనీ డాక్యుమెంట్లున్నాయి. 10 ఏళ్ల క్రితం రఘురామ్ గారి కంపెనీ దివాలా తీయడానికి ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు శేఖర్ గారే సాక్ష్యం చెప్పారని అందులో ఉంది. ఆ అవమానం భరించలేక రఘురామ్ గారికి స్ట్రోకొచ్చింది. విజయ్ అప్పుడు చిన్నవాడు. తన తండ్రి పతనాన్ని కళ్ళారా చూసి ఆ కసిని తనలో పెంచుకున్నాడు. సరిగ్గా అప్పుడే విజయ్ ఆఫీస్ నుంచి సగం రోజే ఇంటికి తిరిగొచ్చాడు. గదిలో సిరి తన తండ్రి ఫైల్ పట్టుకొని ఉండడం చూసి అతడికి రక్తం మరిగిపోయింది. ఎవరిచ్చారు నీకా ఫైల్ అని గర్జిస్తూ లోపలికొచ్చాడు. సిరి చేతిలోని ఫైల్‌ను విసిరికొట్టి ఆమె భుజాలను పట్టుకొని గట్టిగా కుదిపేశాడు. నీ కళ్ళారా చూశావుగా మీ నాన్న చేసిన ద్రోహం. నా తండ్రి గౌరవాన్ని కాజేసి ఆయన్ని ఇలా మంచాన పడేశాడు. ఆ రోజు నా తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటే మీ నాన్న నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ మహారాణిలా ఉండాలని చూస్తున్నావా? విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ కళ్ళల్లో పగ కంటే ఎక్కువగా కన్న తండ్రి పడుతున్న బాధే కనిపిస్తోంది. సిరి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ విజయ్, ఒక్క నిమిషం వినండి. నేను చూసిన ఈ పేపర్లలో సంతకాలున్నాయి కానీ నాన్న ఇలా చేస్తాడని నా మనసు నమ్మడం లేదు. ఎవరో ఏదో మాయ చేశారు అని అంది. ఇంకా సమర్థిస్తావా అంటూ విజయ్ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఈసారి ఆ స్పర్శలో కోపం ఉంది కానీ ఆ కోపం వెనుక ఒక చిన్న పిల్లవాడి ఆర్తి ఉంది. నాకేమీ వినిపించదు. నా తండ్రి పడుతున్న ఈ నరకానికి సమాధానం నీ కన్నీళ్లే కావాలి. అతను ఆమెను తన గుండెలకు గట్టిగా నొక్కుకున్నాడు. సిరి గుండె చప్పుడు అతనికి తగులుతోంది. ఆ ఆవేశంలోనే అతను ఆమె మెడపై తన పెదవుల్ని అదిమాడు.
అది ముద్దు కాదు, ఆవేదనతో కూడిన ఒక దాడిలా ఉంది. సిరి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. కానీ ఆమె అతన్ని తోసేయలేదు. అతడి బాధను తనలోకి తీసుకుంటున్నట్టుగా మౌనంగా ఉండిపోయింది. విజయ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసి అతడి మనసులో ఏదో తెలియని నొప్పి మొదలైంది. ఎందుకెదురు తిరగవు? నన్ను తిట్టొచ్చుగా, కొట్టొచ్చుగా, ఎందుకిలా బొమ్మలా ఉండిపోతావు? అని అడిగాడు. తన గొంతులో వణుకు వస్తుండగా సిరి మెల్లగా తన చేతులతో అతడి ముఖాన్ని పట్టుకుంది. ఎందుకంటే మీరు పైన కోపంగా ఉన్నా లోపల ఏడుస్తున్నారని నాకు తెలుసు. నా మీద పగ తీర్చుకుంటే మీ తండ్రి లేచి కూర్చుంటారంటే నన్నింకా హింసించండి విజయ్. నేను భరిస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకోండి. ప్రేమతో ఏదైనా సాధించొచ్చు. పగతో కేవలం మిమ్మల్ని మీరు దహించుకుంటారు. విజయ్ ఆమె చేతుల్ని విదిలించుకొని దూరంగా వెళ్ళిపోయాడు. నాకు నీ నీతులు వద్దు. రేపు రాత్రి ఒక బిజినెస్ పార్టీ ఉంది. దానికి నువ్వు రావాలి. అక్కడ నా సంతోషం కోసం కాదు. నీ తండ్రి పరువు తీయడానికే నిన్ను వాడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి విజయ్ పడుకున్నాక సిరి రఘురాం గారి దగ్గరకు వెళ్ళి కూర్చుంది. మామయ్య గారు, మీ అబ్బాయికి తెలియని నిజం ఏదో ఉంది. నాన్న మోసం చేసే మనిషి కాదు. నేను ఈ నిజాన్ని బయటపెడతాను. మీ అబ్బాయికి ఆ పాత విజయ్‌ను తిరిగి ఇస్తాను అని మాట ఇచ్చింది. మరోవైపు విజయ్ తన గదిలో సిగరెట్ తాగుతూ ఆలోచిస్తున్నాడు. సిరి స్పర్శ, ఆమె కళ్ళలోని ఆ త్యాగం అతడి పగను బలహీనపరుస్తున్నాయి. తను ఆమెను ఎంతగా ద్వేషించాలని ప్రయత్నిస్తున్నాడో మనసు అంతకంటే ఎక్కువగా ఆమె వైపే లాగుతోంది. ఆ ఆకర్షణ అతడికి భయం కలిగిస్తోంది. విజయ్ చెప్పిన ఆ బిజినెస్ పార్టీ రాత్రి రానే వచ్చింది. నగరంలోని ప్రముఖులంతా అక్కడికొస్తున్నారు. సిరి తండ్రి శేఖర్ గారిని కూడా ఆ పార్టీకి ఆహ్వానించాడు విజయ్. అందరి ముందు సిరిని తక్కువ చేసి చూపిస్తూ ఆమె తండ్రిని అవమానించాలన్నదే విజయ్ ప్లాన్. ఇదిగో ఈ చీర కట్టుకో. ఇది నా టేస్ట్ కాదు. నిన్నొక పనిమనిషిలా చూపించడానికి నేను ఎంచుకున్న రంగు అంటూ ఒక ముదురు రంగు చీరను ఆమె మీదకు విసిరాడు విజయ్. కానీ సిరి దాన్ని చిరునవ్వుతో స్వీకరించింది. ఆమె ఆ చీరను ధరించి జుట్టును వదులుగా వదిలి కళ్ళకు కాటుక పెట్టుకొని సిద్ధమైంది. అద్దంలో తనని తాను చూసుకున్న విజయ్ ఒక క్షణం శ్వాస తీసుకోవడం మర్చిపోయాడు. తను ఆమెను వికారంగా చూపించాలనుకుంటే ఆమె ఆ చీరలో ఒక నల్ల జాబిల్లా వెలిగిపోతూ ఉంది. పార్టీకి వెళ్ళాక విజయ్ కావాలని తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ సిరిని పట్టించుకోనట్టుగా నటించాడు. కానీ అతని కళ్ళు మాత్రం నిరంతరం ఆమెనే అనుసరిస్తున్నాయి. శేఖర్ గారు తన కూతుర్ని చూసి ఆనందంతో దగ్గరకొచ్చారు. సిరి, బావున్నావా అమ్మా? విజయ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అని అడిగారు. విజయ్ అక్కడికి వచ్చి శేఖర్ గారి భుజం పైన చెయ్యి వేసి కటువుగా నవ్వాడు. చాలా బాగా చూసుకుంటున్నారు మామగారు. మీ కూతురు ఆ ఇంట్లో ఎంత సుఖపడుతుందో మీకు చెప్తే మీరు తట్టుకోలేరు అన్నట్టుగా. మీ పాత కంపెనీ షేర్లన్నీ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. మీరు త్వరలో రోడ్డున పడబోతున్నారని అందరూ వింటుండగా అన్నాడు. శేఖర్ గారి ముఖం పాలిపోయింది. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆమె మెల్లగా విజయ్ చేయి పట్టుకొని, విజయ్ గారు, అందరి ముందు బిజినెస్ విషయాలు ఎందుకండి? రండి, మనమిద్దరం కలిసి ఒక డాన్స్ చేద్దాం అంది. విజయ్ ఆశ్చర్యపోయాడు. అందరూ చూస్తుండటంతో కాదనలేక ఆమెతో కలిసి డాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్ళాడు. నిశ్శబ్దంగా ఉన్న రాత్రిలో మత్తుగా సంగీతం మొదలైంది. విజయ్ ఒక చేత్తో సిరి నడుముని గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు. ఆమె శ్వాస అతడి ముఖానికి తగులుతోంది. ఆ స్పర్శలో ఒక విధమైన విద్యుత్తు ప్రవహించింది. చాలా ధైర్యం నీకు. మీ నాన్నను అవమానిస్తుంటే నాతో డాన్స్ చేస్తావా అని ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు. అతని గొంతులో మత్తు, కోపం రెండూ ఉన్నాయి. సిరి అతడి భుజంపై తలవాల్చి, మీరు బయటకు గర్జిస్తున్నా మీ గుండెలో నానంటే ద్వేషం కంటే నా మీద ఒక తెలియని ఆకర్షణ పెరుగుతోందని నాకు తెలుస్తోంది. ఇప్పుడు చెప్పండి విజయ్, మీరు నన్ను చూస్తున్నది పగతోనా లేక మోహంతోనా అని అడిగింది. విజయ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, మత్తు అతడి ఆలోచనలను చెల్లాచెదురు చేశాయి. ఆ క్షణం అతనికి పగ గుర్తులేదు. తండ్రి బాధ గుర్తులేదు. కేవలం తన బాహువుల్లో ఉన్న ఈ అందమైన ఆడపిల్ల మాత్రమే గుర్తుంది. సంగీతం వేగం పెరిగింది. వారిద్దరి మధ్య దూరం కరిగిపోయింది. విజయ్ ఆమెను తన వైపుకు తిప్పుకుంటూ ఆమె వీపుపై తన వేళ్లతో రాస్తుంటే సిరి ఒళ్ళు పులకరించింది. ఆమె మెల్లగా అతడి చొక్కా కాలర్ను పట్టుకొని తన వైపుకు లాక్కుంది.
ఆ రొమాంటిక్ వాతావరణంలో విజయ్ తనని తాను మర్చిపోయి ఆమె నుదుటిపై ముద్దు పెట్టబోయాడు. కానీ సరిగ్గా అప్పుడే శేఖర్ గారు కళ్ళు తిరిగి కింద పడిపోయారని వార్త వినిపించింది. సిరి ఒక్కసారిగా విజయ్ నుంచి విడిపడి తన తండ్రి దగ్గరకు పరిగెత్తింది. విజయ్ మళ్ళీ తన కఠినత్వంలోకొచ్చాడు. చూడు సిరి, మీ నాన్న పాపం పండింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని మనసులో అనుకున్నా, లోపల ఏదో తెలియని భయం అతన్ని ఆవహించింది. ఆ రాత్రి ఇంటికొచ్చాక విజయ్ గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. సిరి తన తండ్రిని హాస్పిటల్లో చేర్పించి ఏడుస్తూ తిరిగొచ్చింది. విజయ్ ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటి, నీ నాన్న గురించి ఏడుస్తున్నావా అన్నాడు. సిరి కోపంగా అతడి వైపు చూసింది. విజయ్, మీరు మనిషా లేక రాక్షసుడా? ఒక మనిషి ప్రాణాపాయంలో ఉంటే కూడా మీ పగ తగ్గదా? మీ పగ వల్ల మీరొక మనిషిని చంపేంత స్థాయికి వెళ్తారని నేను ఊహించలేదు. విజయ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని గోడకు అదిమి పెట్టాడు. అవును, నేను రాక్షసుడిని. మీ నాన్న చేసిన పనికి ఇవి తక్కువ. కానీ ఒకటి గుర్తుంచుకో, ఈ రాక్షసుడికి ఇప్పుడు నీ మీద ఒక వింతైన ఆకలి పుడుతోంది. అది ప్రేమో, పగో నాకు తెలీదు కానీ నిన్ను వదిలే ఉద్దేశం మాత్రం నాకు లేదు అంటూ ఆమె ముఖానికి చాలా దగ్గరగా వచ్చాడు. వారిద్దరి శ్వాసలు ఒకటవుతున్నాయి. సిరి కలలో కోపం ఉన్నా విజయ్ స్పర్శకు ఆమె శరీరం స్పందిస్తోంది. పగతో మొదలైన రాత్రి ఊహించని మలుపులతో వారిద్దరిని ఒకరికొకరు మరింతగా దగ్గర చేసింది. శేఖర్ గారిని హాస్పిటల్లో చేర్పించినప్పటి నుంచి సిరి మనసు బావురుమంది. ఒకవైపు తండ్రి ఆరోగ్యం, మరొక వైపు భర్త మనసులోని విషం. ఆ రాత్రి ఇంటికి వచ్చాక సిరి ఎవరితోనూ మాట్లాడకుండా హాల్‌లో సోఫాలోనే కుప్పకూలిపోయింది. వర్షం వెలిసిన చల్లటి గాలి లోపలికి వస్తూ ఆమెను వణికిస్తోంది. విజయ్ తన గదిలో ఉన్న అతని ధ్యాసంతా కింద ఉన్న సిరి మీదనే ఉంది. ఆమె ఏడుపు శబ్దం వినబడకపోయినా ఆమె పడుతున్న మౌన వేదన అతన్ని నిద్రపోనివ్వడం లేదు. మెల్లగా మెట్లు దిగి కిందకొచ్చాడు. సోఫాలో ముడుచుకొని పడుకున్న సిరిని చూసి అతడి గుండె ఒక్కసారిగా ద్రవించింది. అతను వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. సిరి నిద్రలో కూడా నాన్న, నాన్న అని కలవరిస్తోంది. విజయ్ తన చేత్తో ఆమె తలను మెల్లగా నిమిరాడు. ఆ స్పర్శ తగలగానే సిరి కళ్ళు తెరిచింది. ఎదురుగా విజయ్‌ని చూడగానే భయంతో వెనక్కి జరిగింది. భయపడకు, నిన్నేమనను అన్నాడు విజయ్ గొంతులో మొదటిసారి ఒక ఆర్ద్రత ధ్వనించింది. అతను గదిలోకి వెళ్ళి ఒక దుప్పటి తెచ్చి ఆమెకు కప్పాడు. సిరి ఆశ్చర్యంగా చూస్తుండగానే అతనే ఆమె తలని మెల్లగా తన ఒడిలోకి తీసుకున్నాడు. విజయ్ గారు, సిరి గొంతులో తడబాటు, ఏమీ మాట్లాడకు. ఈ ఒక్క రాత్రికి నీ పగవాడిని కాదు అనుకో. కేవలం నీ భర్తననుకో అని ఆమె నుదిటిపై ఉన్న జుట్టును సరిచేశాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న పగ గోడలు ఒక్కసారిగా కూలిపోయినట్లుగా అనిపించింది. విజయ్ వేళ్ళు ఆమె చెంపల మీద మెల్లగా సాగుతుంటే సిరి కళ్ళు మూసుకొని ఆ హాయిని అనుభవించింది. ఆ నిశ్శబ్దంలో కేవలం వారి గుండె చప్పుళ్ళు మాత్రమే వినిపిస్తున్నాయి. మెల్లగా విజయ్ తన ముఖాన్ని ఆమె ముఖానికి దగ్గరగా తెచ్చాడు. షిరి శ్వాస వేగమైంది. అతను ఆమె కళ్ళల్లోని కన్నీటి చుక్కలను తన పెదవులతో తాకాడు. ఆ స్పర్శలో ఒక తెలియని ఊరట ఉంది. సిరి రెండు చేతులతో అతడి మెడను చుట్టేసి అతడిని మరింత దగ్గరికి లాక్కుంది. ఆ రాత్రి వారి మధ్య పగలేదు. కేవలం ఇద్దరి మనుషుల మధ్య ఉండాల్సిన ఒక గాఢమైన ఆకర్షణ మాత్రమే ఉంది. విజయ్ ఆమె పెదవులను అన్వేషిస్తుంటే సిరి తనను తాను పూర్తిగా అతనికి అంకితం చేసుకున్నట్టుగా మౌనంగా ఉండిపోయింది. ఆ ముద్దులో ఇన్నాళ్ల విరహం, బాధ, ఆరాటం అన్నీ కూడా కలిసిపోయాయి. కాసేపటికి విజయ్ ఆమెను గట్టిగా హత్తుకొని, నిన్నెంతగా బాధపెట్టాలని చూస్తున్నానో అంతకంటే ఎక్కువగా నీ వైపు లాగబడుతున్నాను సిరి. ఇది నా బలహీనతో లేక నీ ప్రేమో నాకు అర్థం కావడం లేదని ఆమె జుట్టులో ముఖం దాచుకున్నాడు. సిరి మెల్లగా అతడి వీపును నిమురుతూ, ఇది బలహీనత కాదు విజయ్. మీ మనసులో ఉన్న అసలైన ప్రేమ. దాన్ని బయటకు రానివ్వండి అంది. మరుసటి రోజు ఉదయం విజయ్ లేచేసరికి సిరి వంటింట్లో పనిచేస్తూ పాడుకుంటోంది. ఆమె ముఖంలో కొత్త వెలుగు. విజయ్ వెనుక నుంచి వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె భుజంపై గడ్డం ఆనించి నిలబడ్డాడు. ఏంటి, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అని ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు. సిరి నవ్వుతూ, నా భర్త నా ఒడిలో నిద్రపోయారు కదా! ఆ సంతోషం చాలంది. విజయ్ ఆమెను తన వైపు తిప్పుకొని, కానీ నా పగ ఇంకా తగ్గలేదు సిరి. మీ నాన్న చేసిన తప్పుకు సాక్ష్యం దొరికే వరకు నేను ఆయన్ని పూర్తిగా క్షమించలేను అన్నాడు. అయితే ఈసారి అతని గొంతులో కఠినత్వం కంటే ఒక రకమైన సందిగ్ధం కనిపించింది. సిరి ధైర్యంగా, ఆ సాక్ష్యాన్ని నేనే వెతికి పట్టుకుంటాను. నాన్న నిర్దోషం నిరూపించి మిమ్మల్ని ఆ పగ నుండి విముక్తిని చేస్తానని అతడి కళ్ళల్లోకి చూసి చెప్పింది. ఆ రోజే సిరి విజయ్ తండ్రి రఘురామ్ గారు చెప్పిన పాత ఫైళ్ళను మళ్ళీ తిరగేయడం మొదలుపెట్టింది.
ఆ క్రమంలో ఆమెకొక పేరు తారసపడింది. అది విజయ్ బిజినెస్ పార్ట్నర్. అతని ప్రాణ స్నేహితుడు అనుకుంటున్న కిరణ్ పేరు. విజయ్ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత సిరి తన అన్వేషణను ముమ్మరం చేసింది. రఘురామ్ గారి పాత డైరీలో ఒక చిరిగిన పేజీ ఆమెకు దొరికింది. అందులో రఘురామ్ గారిలా రాసుకున్నారు. శేఖర్ నా స్నేహితుడే. కానీ నా కంపెనీలోని అంతర్గత సమాచారం బయటికెలా వెళ్తుందో అర్థం కావడం లేదు. శేఖర్ సంతకం ఉన్న పేపర్లు నాకు కనిపిస్తున్నాయి కానీ నా మనసు అతన్ని నమ్మడం లేదు. మధ్యలో కిరణ్ ఏదో చేస్తున్నాడనిపిస్తోంది. అదే సమయంలో కిరణ్ ఇంటికి వచ్చాడు. విజయ్ లేని సమయం చూసి సిరిని భయపెట్టాలని అతని ప్లాన్. ఏంటి సిరి, పాత కాగితాలన్నీ తిరగేస్తున్నావు? ఆ పాత చరిత్రను తవ్వితే నీకే నష్టం అన్నాడు కిరణ్ వెటకారంగా నవ్వుతూ. సిరి ఏమాత్రం బెదరకుండా నిజమెప్పుడూ దాగదు కిరణ్ గారు. నాన్నని ఇరికించింది ఎవరో నాకర్థమవుతోంది. మీరు విజయ్‌ని వాడుకొని మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కదా! అని నిలదీసింది. కిరణ్ ఆమె దగ్గరకొచ్చి ఆమె జుట్టును తాకబోతూ నువ్వు చాలా తెలివైన దానివి. కానీ విజయ్ నిన్ను నమ్మడు. అతను నన్ను ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతాడు. నువ్వు ఎన్ని చెప్పినా అతను నిన్ను వెళ్ళగొడతాడు అని బెదిరించి వెళ్ళిపోయాడు. సాయంత్రం విజయ్ ఇంటికొచ్చేసరికి చాలా అలసిపోయి ఉన్నాడు. సిరి గదిలో దీపాలార్పేసి కేవలం చిన్న క్యాండిల్ వెలుతురులో కూర్చొనుంది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన గంభీరత ఉంది. విజయ్ లోపలికి రాగానే సిరి వెనుక నుంచి వెళ్లి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమె స్పర్శలో ఈరోజు ఒక రకమైన ఆవేదన ఉంది. విజయ్, మీరు నన్ను నమ్ముతారా? లేక మీ పగనే నమ్ముతారా? అని అడిగింది అతడి వీపుపై తల ఆనించి. విజయ్ ఆమె చేతుల్ని పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ క్యాండిల్ వెలుతురులో సిరి ముఖం చాలా అందంగా, అదే సమయంలో బాధగా కూడా కనిపిస్తోంది. ఎందుకీ ప్రశ్న? నీ మీద నాకు కోపం ఉండొచ్చు కానీ, నిన్ను నమ్మను అని చెప్పలేదు కదా! అన్నాడు మెల్లగా. అతను ఆమెను దగ్గరగా లాక్కొని, ఆమె కళ్ళలోకి చూస్తూ, ఈ మధ్య నువ్వు నాకు పిచ్చెక్కిస్తున్నావు సిరి. ఆఫీసులో ఉన్న నీ ఆలోచనలే. నీ మీద పగ తీర్చుకోవాలనుకున్న ప్రతిసారీ నా మనసు నీ దగ్గర ఓడిపోతోందని ఆమె మెడపై మృదువుగా ముద్దు పెట్టాడు. ఆ రొమాంటిక్ క్షణంలో సిరి నిజం చెప్పాలనుకుంది. విజయ్, కిరణ్ గురించి నాకు కొన్ని అనుమానాలున్నాయి. ఆయన మన మధ్య ఉన్న పగను వాడుకుంటున్నారు. విజయ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమెను దూరం జరిపి కిరణ్ గురించి ఒక్క మాట కూడా అనకు. అతను నా కష్టకాలంలో నాకు అండగా ఉన్నాడు. నువ్వు మీ నాన్నను కాపాడుకోవడానికి నా స్నేహితుడి మీద నిందలు వేస్తున్నావా? అని అంటూ కోపంగా అరిచాడు. సిరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను చెప్పేది వినండి విజయ్. చాలు. ప్రేమ పేరుతో నన్ను బుట్టలో వేసుకొని నా స్నేహితుడిని నాకు దూరం చెయ్యాలని చూడకు. నువ్వు ఇప్పటికీ ఆ శేఖర్ కూతురివే అని నిరూపించుకున్నావు అని అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. సిరి కుప్పకూలిపోయింది. కానీ ఆమె పట్టుదల మాత్రం సడలలేదు. విజయ్ తనను ద్వేషించినా పర్వాలేదు కానీ అతడికి నిజం తెలియాలి. మరుసటి రోజు రాత్రి విజయ్ పార్టీలో ఎక్కువగా తాగి ఇంటికొచ్చాడు. మత్తులో ఉన్న అతడిని సిరి గదిలోకి తీసుకొని వెళ్ళింది. మత్తులో విజయ్ ఆమె చెయ్యి పట్టుకొని, సిరి, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడతావు? నిన్ను ద్వేషించలేక, ప్రేమించలేక చస్తున్నాను. నీ దగ్గరకు వస్తే నా పగని మర్చిపోతున్నాను. ఇది నాకు నచ్చడం లేదు అని ఆమెను మంచం మీదకు లాక్కున్నాడు. ఆ మత్తులో విజయ్ ఆమెను ఎంతో ఆరాధనగా చూస్తూ ఆమె పెదవులపై తన ముద్రను వేశాడు. అది పగతో కూడిన దాడి కాదు. ఒక ప్రేమికుడి ఆర్తి. సిరి కూడా అతని కౌగిల్లో కరిగిపోయింది. ఆ రాత్రి వారి మధ్య ఉన్న మనస్పర్ధలు కనుమరుగై కేవలం ఇద్దరి శరీరాల కలయిక మాత్రమే మిగిలింది. కానీ తెల్లవారేసరికి విజయ్ మళ్ళీ కఠినంగా మారాడు. తన బలహీనతను చూసి తనే అసహ్యించుకున్నాడు. కానీ సిరికి తెలుసు ఆ రాత్రి విజయ్ చూపించింది అతని నిజమైన ప్రేమ అని. విజయ్ తనని దూరం పెడుతున్నాడన్న బాధ సిరిని వేధిస్తున్నా ఆమె తన ప్రయత్నాన్ని విరమించలేదు. కిరణ్ చేస్తున్న అక్రమ వ్యాపారాల గురించి సమాచారాన్ని సేకరించడానికి ఆమె విజయ్ పాత ఆఫీస్ ఫైల్స్ ఉన్న స్టోర్ రూమ్‌లోకి వెళ్ళింది. అక్కడ దుమ్ము పట్టిన కాగితాల మధ్య కిరణ్ రాసిన ఒక అసలు ఒప్పందం దొరికింది. అందులో శేఖర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు స్పష్టంగా ఉంది. అదే సమయంలో విజయ్ లోపలికొచ్చాడు. చీకటిగా ఉన్న గదిలో కేవలం ఒక చిన్న కిటికీ గుండా వెలుతురొస్తోంది. సిరి చేతిలో ఉన్న కాగితాలను చూసి మళ్ళీ అతనికి కోపం వచ్చింది. ఇంకా ఈ పాత కాగితాలతో ఏం చేస్తున్నావు సిరి? నా మాట నీకు అర్థం కావడం లేదా? అని అరుస్తూ ఆమె దగ్గరకొచ్చాడు. సిరి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ విజయ్, ఇది చూడండి కిరణ్ మిమ్మల్ని ఎలా మోసం చేశాడో ఇందులో ఉందంది. విజయ్ ఆ కాగితాలను చూడకుండానే ఆమెను గట్టిగా గోడకు కదిమిపెట్టాడు. నాకు నీ కాగితాలు వద్దు, నీ అబద్ధాలు వద్దు. నీ దగ్గరకొస్తుంటే నా పగ బలహీనపడుతోంది.
నీ కళ్ళు, నీ స్పర్శ నన్ను మార్చేస్తున్నాయి. అది నాకిష్టం లేదు అని ఆమె భుజాలను తన బలమైన చేతులతో పట్టుకున్నాడు. కానీ ఈసారి సిరి కళ్ళల్లో భయం లేదు. ఆమె అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకిష్టం లేదు విజయ్? నన్ను ప్రేమించడం అంటే మీకంత భయమా? లేక మీ పగ కరిగిపోతుందన్న భయమా? అని అడిగి మెల్లగా తన చేతులతో అతడి చొక్కా బటన్స్ విప్పడం మొదలుపెట్టింది. ఆమె స్పర్శకు విజయ్ శరీరం ఒక్కసారిగా వణికింది. ఆమె వేళ్ళు అతని ఛాతీని తగులుతుంటే అతడిలోని కఠినత్వం మంచులా కరిగిపోయింది. అతడు ఆమె నడుమును గట్టిగా దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దూరం కరిగిపోయింది. నువ్వు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు సిరి అని గుసగుసలాడుతూ ఆమె మెడపై తన పెదవులతో ముద్ర వేశాడు. ఆ స్పర్శలో ఆకలి ఉంది, ఆరాటం ఉంది, అంతకు మించి ఒక తెలియని ప్రేమ ఉంది. సిరి అతని జుట్టును తన వేళ్లతో నిమురుతూ అతన్ని మరింత దగ్గరకు ఆహ్వానించింది. ఆ పాత స్టోర్ రూమ్‌లో, ఆ నిశ్శబ్దంలో వారిద్దరి శ్వాసలు మాత్రమే వినిపిస్తున్నాయి. విజయ్ ఆమెను ఎంతో ఆరాధనగా చూస్తూ ఆమె పెదవులను అందుకున్నాడు. అది లోతైన, మధురమైన ముద్దు. ఆ క్షణం కిరణ్ కుట్రలు, తండ్రి పగ అన్నీ మర్చిపోయి కేవలం ఒక పురుషుడు, ఒక స్త్రీగా వారు ఒక్కటయ్యారు. ఆ చీకటి గదిలో వారి మధ్య విరిసిన రొమాన్స్ ఒక కావ్యంలా సాగింది. కాసేపటికి విజయ్ ఆమెను వదలకుండా అలాగే హత్తుకొని, నిన్ను నా నుండి ఎవరూ దూరం చేయలేరు సిరి. చివరకు నా పగ కూడా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ మత్తులోనే సిరి మెల్లగా అతడికి ఆ ఫోర్జరీ కాగితాలను చూపించింది. ఇప్పుడు చూడండి విజయ్, ఇది నేను చెప్తున్నది కాదు, సాక్ష్యం చెప్తున్న నిజం. విజయ్ ఆ కాగితాన్ని జాగ్రత్తగా చూశాడు. అందులో ఉన్న సంతకాలు, తేదీలు గమనించాక అతని కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. కిరణ్ తనని వాడుకొని తన తండ్రిని, శేఖర్ గారిని విడదీశాడని అతనికి అర్థమైంది. కిరణ్, ఎంత పని చేశావురా అని విజయ్ పళ్ళు పటపటలాడించాడు. సరిగ్గా అప్పుడే కిరణ్ తన మనుషులతో అక్కడికొచ్చాడు. అవును విజయ్, నేనే చేశాను. మీ ఇద్దరు స్నేహితుల ఆస్తిని కొట్టేయాలంటే మీరు విడిపోవాలి. అందుకే ఆ నాటకం ఆడాను. కానీ ఈ సిరి అంతా పాడు చేసిందంటూ తుపాకీ తీసి సిరి వైపే గురిపెట్టాడు. విజయ్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా సిరిని తన వెనుకకు లాక్కొని ఆమెకు రక్షణగా నిలబడ్డాడు. సిరిని తాకాలంటే ముందు నన్ను దాటాలి కిరణ్. నా ప్రేమను, నా భార్యను తక్కువ అంచనా వేశావు. అక్కడ ఒక పెద్ద పోరాటం మొదలైంది. విజయ్ తన ప్రాణాలకు తెగించి కిరణ్ మనుషులతో కలపడ్డాడు. సిరి భయంతో వణికిపోతున్న విజయ్ ధైర్యం చూసి ఆమెకొక నమ్మకం కలిగింది. చివరికి విజయ్ కిరణ్‌ను చితక్కొట్టి పోలీసులకు అప్పగించాడు. అంతా అయిపోయాక విజయ్ గాయాలతో కింద కూర్చున్నాడు. సిరి పరుగున వెళ్లి అతన్ని హత్తుకుంది. మీకు దెబ్బలు తగిలాయి విజయ్ అని ఏడుస్తుంటే విజయ్ నవ్వుతూ ఆమె కళ్ళు తుడిచాడు. ఈ గాయాలు పర్వాలేదు సిరి. నా మనసుకు తగిలిన పగ అనే గాయం మానిపోయింది. నన్ను క్షమించు. నిన్ను చాలా ఏడిపించానని ఆమెను ఎంతో ప్రేమగా తన గుండెలకి హత్తుకున్నాడు. ఆ రాత్రి వర్షం కురుస్తుంటే వారిద్దరూ ఒకరికొకరు తోడుగా, ఒకరి బాహువుల్లో ఒకరు బందీలై పగను జయించిన ప్రేమను సొంతం చేసుకున్నారు. కిరణ్ కుట్ర బయటపడటంతో విజయ్ మనసులోని పగ మంచులా కరిగిపోయింది. ఇన్నాళ్ళు తను పెంచుకున్న ద్వేషం ఎంత తప్పో అర్థమై అతడు కుమిలిపోయాడు. ముఖ్యంగా సిరిని తను చూపించిన నరకం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన శేఖర్ గారి దగ్గరకు సిరిని తీసుకొని వెళ్ళాడు విజయ్. శేఖర్ గారి కాళ్ళపై పడి, మామగారు నన్ను క్షమించండి. కళ్ళకు పక్కముపోయి ఎవరు మంచో, ఎవరు చెడో గుర్తించలేకపోయాను. మీ కూతుర్ని చాలా బాధ పెట్టానని వెక్కి వెక్కి ఏడ్చాడు. శేఖర్ గారు పెద్ద మనసుతో అతన్ని లేపి హత్తుకున్నారు. నువ్వు నా కొడుకువి విజయ్. నా స్నేహితుడి కొడుకువి. మీ ఇద్దరు కలిసుంటే చాలు అని దీవించారు. ఇంటికి తిరిగి వచ్చాక విజయ్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. సిరిని చూస్తుంటే అతనికి ప్రేమతో పాటు ఒక రకమైన భయం, గౌరవం కలుగుతున్నాయి. ఆ రాత్రి గదిలోకి అడుగుపెట్టిన విజయ్‌కు ఒక మధురమైన ఆశ్చర్యం ఎదురైంది. గది నిండా గులాబీ రేకులు, మల్లెపూల పరిమళం, వెలుగుతున్న కొవ్వొత్తులు. సిరి అప్సరసలా తయారై అతడి కోసమే వేచి చూస్తోంది. విజయ్ మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్లి వెనుక నుంచి ఆమె నడుమును గట్టిగా చుట్టేశాడు. ఇన్నాళ్ళు ఈ చేతులతో నిన్ను బాధ పెట్టాను సిరి. కానీ ఇప్పట్నుంచి నీ కళ్ళలో నీరు రానివ్వను అని ఆమె భుజంపై మృదువుగా ముద్దు పెట్టాడు. సిరి అతని వైపు తిరిగి అతడి కళ్ళల్లోకి చూస్తూ ఆ పాత విషయాలన్నీ మర్చిపోండి విజయ్. ఈ రాత్రి కేవలం మనది, మన ప్రేమది అంది. విజయ్ ఆమెనెత్తుకొని మంచం మీదకి తీసుకెళ్లాడు. కొవ్వొత్తుల వెలుగులో ఆమె ముఖం ఎర్రగా కందిపోతోంది. విజయ్ ఆమె చీర కొంగును మెల్లగా తొలగిస్తుంటే సిరి సిగ్గుతో అతడి ఛాతీలో ముఖాన్ని దాచుకుంది. అతని వెచ్చని శ్వాస ఆమె మెడకు తగులుతుంటే ఆమె శరీరం పిల్లంబులా వణికింది. అతను ఆమె పెదవులను ఎంతో ఆరాధనగా అందుకున్నాడు. ఆ ముద్దులో ఇప్పుడు పగలేదు, కేవలం పశ్చాత్తాపం మరియు అంతులేని అనురాగం మాత్రమే ఉన్నాయి. విజయ్ ఆమె ఒళ్లంతా ముద్దులతో ముంచెత్తుతుంటే సిరి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. ఇద్దరి హృదయ స్పందనలు ఒక్కటయ్యాయి. ఆ రాత్రి వారి మధ్య ఉన్న దూరం పూర్తిగా కనుమరుగై
ప్రేమామృతంలో వారు ఓలలాడారు. తెల్లవారుజామున విజయ్ నిద్రలేచి తన పక్కనే ప్రశాంతంగా నిద్రిస్తున్న సిరిని చూసి మురిసిపోయాడు. ఆమె నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టి, "నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేనొక రాక్షసుడిలా మిగిలిపోయేవాణ్ణి సిరి. థాంక్ యూ ఫర్ సేవింగ్ మీ" అని మెల్లగా అనుకున్నాడు. ఆ రోజంతా విజయ్ ఆఫీస్‌కి సెలవు పెట్టాడు. సిరిని తీసుకొని నగరానికి దూరంగా ఉన్న ఒక రిసార్ట్‌కి వెళ్ళాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన ఇద్దరు కలిసి గడిపిన క్షణాలు ఎంతో రొమాంటిక్‌గా సాగాయి. నీటిలో తడుస్తూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ చిన్న పిల్లలా మారిపోయారు. విజయ్ సిరిని వెనక నుంచి హత్తుకొని, "నిజం చెప్పు సిరి. నేను నిన్ను అంతలా హింసిస్తున్నప్పుడు నీకు నా మీద కోపం రాలేదా?" అని అడిగాడు. సిరి నవ్వుతూ, "కోపం వచ్చింది విజయ్. కానీ మీ కళ్ళల్లో పగ వెనుక ఉన్న బాధను చూసినప్పుడు ఆ కోపం మాయమైపోయేది. మిమ్మల్ని మార్చుకోవాలనే మొండితనం నాకు మరింత శక్తినిచ్చింది" అంది. విజయ్ ఆమెను తన వైపుకు తిప్పుకొని, "ఇకపై మన జీవితంలో కేవలం సంతోషమే ఉంటుందని ప్రామిస్ చేశాడు." విజయ్ మరియు సిరిల మధ్య ఉన్న ద్వేషం పూర్తిగా మాయమై అనురాగం వెల్లివిరుస్తోంది. విజయ్ ఇప్పుడు తన భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆఫీస్ నుంచి రాగానే సిరితో గడపడం, ఆమెకు వంటలో సాయం చేయడం వంటి చిన్న చిన్న పనులు అతడికి ఎంతో తృప్తిని ఇస్తున్నాయి. ఒక ఉదయం సిరి తన మామగారైన రఘురాం గారికి మందులు వేస్తుండగా ఆయన చేతి వేళ్ళల్లో కదలిక రావడాన్ని గమనించింది. సిరి ఆశ్చర్యంతో విజయ్‌ని పిలిచింది. విజయ్ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి చేతిని పట్టుకున్నాడు. రఘురాం గారి కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. ఆయన మెల్లగా విజయ్ అని పలకడానికి ప్రయత్నించారు. డాక్టర్లొచ్చి పరీక్షించి, "ఇది ఒక అద్భుతం. మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల, తన కొడుకు, కోడలు సంతోషంగా ఉండడం చూడటం వల్ల ఆయనలో కోలుకునే శక్తి పెరిగింది" అని చెప్పారు. ఆ వార్త విన్న విజయ్ ఆనందానికి అవధుల్లేవు. అతను సిరిని గట్టిగా హత్తుకొని అందరి ముందే ఆమె నుదిటిపై ముద్దు పెట్టాడు. "సిరి, ఇదంతా నీ వల్లే. నువ్వు ఈ ఇంటికి మహాలక్ష్మివి" అన్నాడు విజయ్ గొంతులో గర్వంతో. అదే సమయంలో సిరి గత కొద్ది రోజులుగా నీరసంగా ఉండడం విజయ్ గమనించాడు. "సిరి, నువ్వు సరిగ్గా తినడం లేదు. ముఖం కూడా పాలిపోయింది. రేపు మనం చెకప్‌కి వెళ్దాం" అంటూ పట్టుపట్టాడు. మరుసటి రోజు హాస్పిటల్‌లో రిపోర్ట్స్ చూసిన డాక్టర్ చిరునవ్వుతో విజయ్ వైపు చూశారు. "కంగ్రాచ్యులేషన్స్ విజయ్. మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు. సిరి గర్భవతి" అని చెప్పారు. విజయ్ ఒక క్షణం స్తంభించిపోయాడు. ఆ మాట వినగానే అతడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. హాస్పిటల్ కారిడార్‌ని కూడా చూడకుండా సిరిని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. "థాంక్ యూ సిరి. నా జీవితంలో ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేం ఉండదు" అని ఆమె కడుపుపై చెయ్యి వేసి రాబోయే ప్రాణానికి తన ప్రేమను తెలియజేశాడు. ఇంటికి వచ్చాక విజయ్ ప్రవర్తనలో రొమాన్స్ మరింత పెరిగింది. సిరిని ఒక అడుగు కూడా వేయనివ్వకుండా తనే అన్ని పనులు చేస్తున్నాడు. ఆ రాత్రి వెన్నెల్లో బాల్కనీలో కూర్చొనున్నప్పుడు విజయ్ సిరిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. "సిరి, నా పగ వల్ల నిన్ను ఎంతో కష్టపెట్టాను. కానీ మన బిడ్డను మాత్రం కేవలం ప్రేమను మాత్రమే చూపిస్తాను. నువ్వు నన్ను క్షమించావని తెలుసు, కానీ నా మనసులో ఆ గిల్టీ ఫీలింగ్ పోవాలంటే నీకు ఈ రాత్రంతా నా ప్రేమను పంచుతానని" ఆమె వీపుపై మెల్లిగా నిమురుతూ ఆమె మెడవంపుల్లో తన ముఖాన్ని దాచుకున్నాడు. సిరి అతడి జుట్టుతో ఆడుకుంటూ, "మీరు నాకిచ్చిన ఈ ప్రేమ చాలు విజయ్. మన బిడ్డ మన ఇద్దరిలోని మంచితనాన్ని పుణికిపుచ్చుకోవాలంది." విజయ్ ఆమెను మరింత దగ్గరగా లాక్కొని ఆమె పెదవులపై ఎంతో సున్నితంగా, మధురంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఒక తండ్రి కాబోతున్న బాధ్యత, ఒక భర్తగా ఉన్న ఆరాధన స్పష్టంగా కనిపించాయి. రాత్రంతా వారు తమ భవిష్యత్తు గురించి, పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ ఒకరి బాహువుల్లో ఒకరు నిద్రపోయారు. విజయ్, సిరిల జీవితం ఒక అందమైన స్వప్నంలో సాగిపోతోంది. సిరి 5వ నెల గర్భవతి. ఆమె ముఖంలో గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే ఆ ప్రత్యేకమైన కళ ఉట్టిపడుతోంది. విజయ్ ఆమెను ఒక క్షణం కూడా వదలకుండా చూసుకుంటున్నాడు. కానీ ఈ ప్రశాంతత వెనుక ఒక తుఫాను దాగి ఉందని వారు ఊహించలేదు. జైల్లో ఉన్న కిరణ్ తన పలుకుబడితో పెరోల్ మీద బయటకొచ్చాడు. తన సర్వస్వాన్ని నాశనం చేసిన విజయ్ మీద, ముఖ్యంగా ఆ నిజాన్ని బయటపెట్టిన సిరి మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు విజయ్ బిజినెస్ పని మీద పక్క ఊరికి వెళ్ళాడు. ఇంట్లో రఘురాం గారు, సుమిత్రమ్మ మాత్రమే ఉన్నారు. సరిగ్గా అదే సమయం చూసి కిరణ్ మనుషులు ఇంటిపై దాడి చేశారు. సిరిని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఒక పాడుబడ్డ గోడౌన్‌కి తీసుకెళ్లారు. విజయ్ ఇంటికి రాగానే అక్కడ పరిస్థితి చూసి హడలిపోయాడు. కిరణ్ నుండి ఫోనొచ్చింది. "విజయ్, నీ భార్య, నీ వారసుడు నా చేతుల్లో ఉన్నారు. నువ్వు చేసిన తప్పుకు ఈరోజు నీ కళ్ళ ముందే వాళ్ళు బలి కాబోతున్నారు. దమ్ముంటే వచ్చి కాపాడుకో" అని కిరణ్ అరిచాడు. విజయ్ రక్తం మరిగిపోయింది. పిచ్చివాడిలా కిరణ్ చెప్పిన చోటికి పరిగెత్తాడు. అక్కడ సిరిని ఒక కుర్చీకి కట్టేసుంచారు. ఆమె కళ్ళలో భయం ఉన్నా విజయ్‌ని చూడగానే ఒక చిన్న నమ్మకం కలిగింది. "కిరణ్, ఆమెనొదిలేయ్. నీకేం కావాలన్నా నేనిస్తాను. ఆస్తి తీసుకో, కానీ నా సిరినేం చేయకు" అని విజయ్ వేడుకున్నాడు. కిరణ్ పిచ్చిగా నవ్వుతూ, "ఆస్తి కాదు విజయ్. నాకు నీ కన్నీళ్లు కావాలి" అంటూ సిరి వైపు కత్తితో వెళ్ళాడు. విజయ్ ఇంకా ఆగలేదు. సింహంలా కిరణ్ మనుషులపై విరుచుకుపడ్డాడు.
10 మంది ఉన్నా సరే తన భార్య కోసం, బిడ్డ కోసం విజయ్ ప్రాణాలకు తెగించి పోరాడాడు. దెబ్బలు తగులుతున్నా, రక్తం కారుతున్నా అతడికి తన సిరిని కాపాడుకోవాలన్న తపనే శక్తినిచ్చింది. చివరికి కిరణ్‌ను కింద పడేసి గొంతు పట్టుకున్నాడు. నా భార్య జోలికి వస్తే ఏముడినైనా ఎదిరిస్తాను అంటూ కిరణ్‌ను మూర్ఛపోయేలా కొట్టాడు. వెంటనే పరుగున వెళ్లి సిరి కట్లు విప్పాడు. సిరి ఏడుస్తూ విజయ్‌ను హత్తుకుంది. విజయ్ మన బిడ్డ. నాకు చాలా భయమేసిందంది వణుకుతూ. విజయ్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని నుదిటిపై ముద్దు పెట్టి భయపడకు సిరి. నేనున్నాను. మన బిడ్డకి ఏమీ కాదు. నిన్ను తాకే ధైర్యం ఎవరికీ లేదు అని ఆమెను ఓదార్చాడు. ఆ ఆపద సమయంలో కూడా విజయ్ స్పర్శ సిరికి ఒక రకమైన భద్రతనిచ్చింది. రక్తం కారుతున్న తన భర్త గాయాలను చూసి సిరి కన్నీళ్లు పెట్టుకుంది. మీకు చాలా దెబ్బలు తగిలాయి విజయ్ అంటూ తన చీర కొంగుతో అతడి గాయాలను తుడిచింది. ఆ రక్తపు మరకల మధ్య కూడా వారి కళ్ళల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అంతులేని ప్రేమ ప్రస్ఫుటంగా కనిపించింది. విజయ్ ఆమెనెత్తుకొని కారు దగ్గరకు తీసుకెళ్లాడు. పోలీస్ సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. కిరణ్‌ను పోలీసులు తీసుకెళ్లారు. విజయ్ సిరిని హాస్పిటల్‌కి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. బిడ్డకు సిరికి ఏమీ కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రాత్రి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న సిరి దగ్గర విజయ్ కూర్చున్నాడు. ఆమె చెయ్యి పట్టుకొని సిరి ఈరోజు నీకేమైనా అయ్యుంటే నేను బ్రతికేవాణ్ణి కాదు. నువ్వు నా ప్రాణం అన్నాడు. అని ఆమె వేళ్ళపై ముద్దులు పెట్టాడు. సిరి అతన్ని తన దగ్గరికి లాక్కొని మనం ముగ్గురం ఇప్పటికీ కలిసే ఉంటాం విజయ్. ఇక మనల్నెవరూ విడదీయలేరు అన్నది. ఆ రాత్రి హాస్పిటల్ గదిలో ఆ నిశ్శబ్దంలో వారి ప్రేమ మళ్ళీ కొత్తగా చిగురించింది. ప్రకృతి ఎప్పుడూ మన లోపల జరిగే మార్పులకు ప్రతిబింబంలా ఉంటుంది. విజయ్ జీవితంలో గత కొన్ని నెలలు ఒకటి చీకటి అమావాస్యలా గడిస్తే ఇప్పుడు సిరి రాకతో అది నిండు పున్నమిలా మారింది. ఆపద నుండి బయటపడిన తర్వాత విజయ్‌కి సిరి విలువ ఏమిటో, ఆమె తన జీవితంలో ఎంతటి వెలుగుని నింపిందో ప్రతి క్షణం అర్థమవుతూనే ఉంది. సిరి 9వ నెలలోకి అడుగుపెట్టింది. ఆమె కదలికలు నెమ్మదించాయి. కానీ ఆమె ముఖంలో ఒక వింతైన తేజస్సు ఆవహించింది. ఆ సాయంత్రం విజయ్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. వస్తూనే సిరికి ఇష్టమైన మల్లెపూలు, ఆమెకెంతో ప్రీతిపాత్రమైన స్వీట్లు తీసుకొచ్చాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్ళేసరికి సిరి కిటికీ దగ్గర నిలబడి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తోంది. విజయ్ వెనక నుంచి వెళ్లి ఆమెను మెల్లగా హత్తుకున్నాడు. ఆమె పొట్టపై తన 2 చేతులు వేసి గడ్డాన్ని ఆమె భుజంపై ఆనించాడు. ఇంకా ఎంతకాలం సిరి, మన చిన్నారి విజయ్ కోసం నేను వేచి చూడలేకపోతున్నాను అని ఆమె చెవి దగ్గర మెల్లగా గుసగుసలాడాడు. సిరి నవ్వుతూ వెనక్కి తిరిగి అతడి కళ్ళల్లోకి ఆరాధనగా చూసింది. అప్పుడే అంత ఆతృత ఎందుకు? మీకు పగ తీర్చుకోవడానికి ఉన్నంత ఓపిక ప్రేమను పంచుకోవడానికి లేదా అని ఆట పట్టించింది. విజయ్ ముఖం ఒక్కసారిగా సీరియస్‌గా మారింది. ఆమెను తన వైపు తిప్పుకొని గోడకు మెల్లిగా ఆనించి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ పగ అనే పదాన్ని నా జీవితం నుంచి శాశ్వతంగా తుడిచేశావు సిరి. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది. నాలాంటి మొండివాడిని రాక్షసుడిలా మారిన వాడిని నీ సహనంతో, ప్రేమతో మార్చేశావు. ఐ లవ్ యూ సిరి. ఈ మాట చెప్పడానికి నాకిన్నాళ్లు పట్టింది. కానీ ఇది నా గుండె లోతుల నుంచొస్తున్న నిజం. విజయ్ వంగుని ఆమె నుదిటిపై ఎంతో సుదీర్ఘంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఆమె పట్ల ఉన్న గౌరవం వ్యక్తమైంది. మెల్లగా తన పెదవులను ఆమె కళ్ళపై, చెంపలపై మృదువుగా ఆనిస్తూ చివరికి ఆమె పెదవులను అందుకున్నాడు. అది పగతో కూడిన బలవంతపు స్పర్శ కాదు. ఒక భర్త తన భార్యకిచ్చే అంతులేని అనురాగపు కానుక. వారిద్దరి శ్వాసలు ఒక్కటయ్యాయి. ఆ నిశ్శబ్ద రాత్రిలో వారి హృదయ స్పందనలే సంగీతంలా వినిపిస్తున్నాయి. విజయ్ ఆమెను ఎంతో సున్నితంగా మంచం మీద కూర్చోబెట్టి ఆమె పాదాలను తన ఒడిలోకి తీసుకున్నాడు. నీ పాదాలకు వాపులొచ్చాయి సిరి. ఇన్నాళ్లు నా వల్ల నువ్వు పడిన మానసిక నరకం కంటే ఇది తక్కువే కావచ్చు. కానీ ఇప్పుడు నీకు ఏ చిన్న కష్టం వచ్చినా నేను భరించలేను అంటూ ఆమె పాదాలను మెల్లగా ఒత్తుతూ ముద్దు పెట్టుకున్నాడు. ఒక గర్విష్టి అయిన భర్త తన భార్య పాదాల చెంత దాసుడైన ఆ క్షణం వారి ప్రేమ గెలుపుకు నిదర్శనం. మరుసటి రోజు ఉదయం 4 గంటలు. వర్షం చినుకులు కిటికీని తాకుతున్న శబ్దం. సిరి అకస్మాత్తుగా నొప్పితో మెలకువ వచ్చింది. విజయ్ చెయ్యి గట్టిగా పట్టుకొని విజయ్ నొప్పులు మొదలయ్యాయి అంది. విజయ్ కంగారుగా లేచాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెనెత్తుకుని కారులో తీసుకుని వెళ్ళాడు. హాస్పిటల్‌కు వెళ్ళే దారిలో సిరి పడుతున్న బాధను చూసి విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమీ కాదు సిరి. నేనున్నాను కదా భయపడకు అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటూ ధైర్యం చెప్పాడు. లేబర్ రూమ్ బయట విజయ్ పడే ఆవేదన వర్ణనాతీతం. అటూ ఇటూ తిరుగుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇన్నాళ్లు దేవుణ్ణి నమ్మని విజయ్ ఈరోజు తన భార్య ప్రాణం కోసం వేడుకుంటున్నాడు. రఘురాం గారు వీల్ చైర్‌లో వచ్చి శేఖర్ గారి పక్కన నిలబడి విజయ్‌ని ఓదార్చారు. కొద్దిసేపటి తర్వాత ఒక పసిపాప ఏడుపు శబ్దం ఆ కారిడార్ అంతా ప్రతిధ్వనించింది. నర్సు బయటకొచ్చి విజయ్ గారు మీకు బాబు పుట్టాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమం అని చెప్పింది. విజయ్ మోకాళ్ళపై కూలబడి ఆనందంతో ఏడ్చేశాడు. లోపలికి వెళ్ళిన విజయ్‌కు సిరి చిరునవ్వుతో ఆహ్వానం పలికింది. ఆమె పక్కన ఒక చిన్న
తెల్లటి దూదిపిండంలా ఉన్న బాబుని చూసి విజయ్ పరవశించిపోయాడు. మెల్లగా ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన రక్తం, సిరి ప్రేమ కలగలిసిన ఆ చిన్న ప్రాణాన్ని చూస్తుంటే అతడికి ప్రపంచమంతా తన చేతుల్లోనే ఉన్నట్లుగా అనిపించింది. సిరి, వీడు అచ్చం నీలాగే ఉన్నాడు. ఆ కళ్ళు, ఆ నవ్వు. థాంక్ యూ ఫర్ దిస్ వండర్‌ఫుల్ గిఫ్ట్ అంటూ సిరి నుదిటిపై ముద్దు పెట్టాడు. 3 నెలల తర్వాత విజయ్ ఇల్లు ఇప్పుడు ఒక నందనవనంలా ఉంది. రఘురాం గారు ఇప్పుడు కర్ర సాయంతో మెల్లిగా నడుస్తున్నారు. శేఖర్ గారు ప్రతి వారం వచ్చి తన మనవడితో ఆడుకుంటున్నాడు. పాత గొడవలు, పగలు అన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి. ఆ సాయంత్రం గార్డెన్‌లో ఊయల మీద విజయ్, సిరి కూర్చున్నారు. సిరి ఒడిలో చిన్నారి విక్రమ్ నిద్రపోతున్నాడు. విజయ్ తన తలని సిరి భుజంపై ఆనించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సిరి, ఆ రోజు పెళ్లిపీటల మీద నిన్ను చూసినప్పుడు నా కళ్ళల్లో పగ ఉంది, కానీ ఈ రోజు నిన్ను చూస్తుంటే నా కలలో కేవలం ఆరాధన మాత్రమే ఉంది. నిన్ను నరకం చూపిస్తానన్నాను, కానీ నువ్వు నా జీవితాన్ని స్వర్గం చేశావు అన్నాడు విజయ్ భావోద్వేగంతో. సిరి నవ్వుతూ అతడి కళ్ళలోకి చూసింది. మగవాడు పగతో రాజ్యాన్ని గెలవగలడేమో విజయ్, కానీ ఒక ఆడది ప్రేమతో మగవాడినే గెలవగలదు. నేను మిమ్మల్ని గెలిచాను. అందుకే ఈ రోజు మన కుటుంబం ఇంత సంతోషంగా ఉంది అని అంది. విజయ్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. చల్లటి గాలి వీస్తోంది. ఆకాశంలో వెన్నెల సిరి వెన్నెలలా కురుస్తోంది. ఆ వెన్నెల వారి ప్రేమ కథకు సాక్షిగా నిలిచింది. ఒకప్పుడు ద్వేషంతో రగిలిన ఇల్లు ఇప్పుడు పసిపాప నవ్వులతో, భార్యాభర్తల ముచ్చట్లతో కళకళలాడుతోంది. కాలం పరుగు తీస్తోంది. విజయ్, సిరిల పెళ్ళై 6 ఏళ్లు గడిచిపోయాయి. 6 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో కేవలం పగ, నిశ్శబ్దం, కన్నీళ్లు ఉండేవి. కానీ ఈరోజు ఆ గోడల నిండా చిన్నారి విక్రమ్ నవ్వులు, విజయ్ అల్లరి, సిరి గలగలలు వినిపిస్తున్నాయి. ఒక ఆదివారం ఉదయం సిరి వంటింట్లో అందరికీ అల్పాహారం సిద్ధం చేస్తోంది. 5 ఏళ్ల విక్రమ్ తన బుడిబుడి అడుగులతో పరిగెత్తుకుంటూ వచ్చి సిరి చీర కొంగు పట్టుకున్నాడు. మమ్మీ, డాడీ ఎక్కడా? గార్డెన్‌లో ఏదో దాస్తున్నారని అడిగాడు కుతూహలంగా. సిరి నవ్వుతూ బయటకొచ్చి చూసింది. గార్డెన్ అంతా ఎర్ర గులాబీలతో అలంకరించి ఉంది. మధ్యలో ఒక చిన్న టేబుల్. దానిపై సిరికిష్టమైన చాక్లెట్ కేక్ ఉంది. విజయ్ వైట్ షర్ట్ వేసుకొని చేతిలో ఒక చిన్న బాక్స్‌తో నిలబడి ఉన్నాడు. ఏంటి విజయ్ గారు, ఈరోజు ఏదైనా స్పెషలా? అంది సిరి ఆశ్చర్యపోతూ. విజయ్ దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని మోకాళ్ళపై కూర్చున్నాడు. ఈరోజు మనం పెళ్లి చేసుకున్న రోజు సిరి. ఆ రోజు నేను నీ మెడలో తాళి కట్టింది నిన్ను హింసించడానికి. కానీ ఈరోజు మళ్ళీ నిన్నడుగుతున్నాను. ఈ జన్మకే కాదు, వచ్చే 7 జన్మలకు నాకే భార్యగా వస్తావా అని అడుగుతూ బాక్స్ తెరిచాడు. అందులో ఒక అద్భుతమైన డైమండ్ రింగ్ ఉంది. సిరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. విజయ్, మీరు మారారనుకున్నాను, కానీ ఇంత రొమాంటిక్‌గా మారతారని అసలు ఊహించలేదు అంటూ అతన్ని లేపి గట్టిగా హత్తుకుంది సిరి. విక్రమ్ కూడా వారిద్దరి మధ్యలోకి దూరి నేను కూడా మమ్మీని ప్రేమిస్తున్నాను అని అరవడంతో ఆ ప్రాంతమంతా కూడా నవ్వులతో నిండిపోయింది. ఆ రాత్రి పిల్లవాడు నిద్రపోయిన తర్వాత విజయ్, సిరి మేడపై ఉన్న ఓపెన్ టెర్రస్ మీద కూర్చున్నారు. చల్లని గాలి వారిని తాకుతోంది. విజయ్ సిరి తలని తన భుజంపై ఆనించుకున్నాడు. సిరి, ఒక్కోసారి గతాన్ని తలుచుకుంటే నాకే భయం వేస్తుంది. నిన్ను ఎంతగా ఏడిపించానో. ఆ రోజు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నేనిలా ఉండేవాడిని కాదు కదా అని అన్నాడు విజయ్. గొంతులో పశ్చాత్తాపం ఇంకా కొంచెంగా వినిపిస్తోంది. సిరి అతడి వేళ్ళను తన వేళ్ళతో పెనవేసుకొని గతం ఒక పాఠం విజయ్. ఆ చేదు జ్ఞాపకాలు లేకపోతే ఈ తీపి విలువ మనకు తెలిసేదే కాదు. మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా మీ కలలో నా మీద ఉన్న ఆ తెలియని ఆకర్షణే నన్ను ఆపి ఉంచింది. నాకు తెలుసు నా విజయ్ రాక్షసుడు కాదు. కేవలం గాయపడిన ఒక చిన్న పిల్లాడని అంది ఎంతో ప్రేమగా. విజయ్ ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. వెన్నెల వెలుతురులో సిరి ఇంకా అందంగా కనిపిస్తోంది. నీ ప్రేమ ముందు నా పగ ఓడిపోయింది సిరి. ఈ 6 ఏళ్లలో నువ్వు నాకు ఇచ్చిన సంతోషం కోటి జన్మల పుణ్యఫలం. ఇంకపై కూడా మన మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ మన ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు అని ఆమె నుదిటిపై ఎంతో గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. మెల్లగా విజయ్ తన జేబులో నుంచి ఒక పాత కాగితం తీశాడు. అది సిరి తన తండ్రి కంపెనీని కాపాడటానికి విజయ్‌కు రాసిన మొదటి ఉత్తరం. ఇది ఇంకా మీ దగ్గరే ఉందా అని సిరి ఆశ్చర్యంగా అడిగింది. అవును. ఇది నా పగకు గుర్తు కాదు, నా ప్రేమకు పునాది. దీన్ని చూసినప్పుడల్లా నీ ధైర్యం నాకు గుర్తొస్తుంది అంటూ ఆ కాగితాన్ని చించి గాలిలో ఎగరేశాడు. ఇది మన మధ్య ఇంకా ఎలాంటి పాత గుర్తులు వద్దు. కేవలం కొత్త జ్ఞాపకాలే ఉండాలి. ఆ రాత్రి వారు ప్రకృతి ఒడిలో ఒకరినొకరు హత్తుకుని గతాన్ని పూర్తిగా తుడిచేసి భవిష్యత్తు వైపు కొత్త ఆశలతో అడుగులు వేశారు. వారి ప్రేమ కథ ముగియలేదు. అది ప్రతిరోజు కొత్తగా మొదలవుతూనే ఉంటుంది. కథ
అయిపోయింది. ఈ కథ మీకెలా అనిపించింది? విజయ్, సిరిల మధ్య జరిగిన ఈ కథ, ఈ సన్నివేశాలు మీకు నచ్చాయా? నచ్చితే ఈ కథకు లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.